హలో అందరికీ. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన జున్నుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకోసము నేనైతే 2 ప్యాకెట్ల మిల్క్ తీసుకున్నాను. సో, జున్ను మంచిగా ఉండాలి, రావాలి అంటే మెయిన్‌గా పాలనమాట. పాలనేది చిక్కగా ఉండాలి. సో, అందుకోసము 2 ప్యాకెట్ల పాలని యూజ్ చేశాను. సో, చూస్తున్నారు కదా! ఇలా పాలు మొత్తం ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని తురుముకోవాలనమాట. బెల్లము తగినంతగా వేసుకోవాలి. మనం చూసుకుంటూ ఉండాలి పాలు సరిపోయిందా? లేదంటే ఇంకా బెల్లం పడుతుందా? ఈ పాలు కలిపేటప్పుడే చూసుకోవాలనమాట. సో, ఇలా బెల్లం అంతా పాలలో కరిగిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో జున్నుని ఎక్కువగా వండుకోవట్లేదండి. ఎందుకంటే జున్ను పాలు దొరకట్లేదు కాబట్టి. ఇంతకుముందు రోజుల్లో అయితే జున్ను పంపించేవారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి క్యారేజీల్లో జున్ను తోడు చేసి మరీ పంపించేవారు. కానీ ఇప్పటి రోజుల్లో జున్ను పాలు లేక పిల్లలకి జున్ను అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళున్నారు. పాలలో బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఇవి జున్ను పాలు, మురిపాలు. సో, చాలా చిక్కగా ఉంటాయి. ఇవి కొంచెం ఉంటే చాలు జున్ను మనం రెడీ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇలా మిరియాల పొడి వేసుకోవాలండి. జున్ను టేస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే దాంట్లోకి సంబంధించింది మిరియాల పొడి, సొంటి అంటారు కదా! సో, చాలామందికి తెలిసే ఉంటుంది. సో, ఈ సొంటి ఇంకా మిరియాల పొడితోనే జున్నుకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. అసలు జున్ను టేస్టే ఈ మిరియాల పొడి, సొంటి పొడి వల్ల వస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇలాగా ఈ సొంటి పొడి, మిరియాల పొడి కరెక్ట్ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటేనే ఆ జున్నుకి ఆ టేస్ట్ అనేది ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఇలా జున్ను పాలు ఉన్నాయి కదా! మురిపాలు వాటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం, సొంటి, మిరియాలు, జున్ను పాలు బాగా కలిసే విధంగా ఈ పాలన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. అప్పట్లో విలేజ్‌లో ఉన్నప్పుడైతే జున్ను తయారు చేస్తే చాలు పిల్లలందరినీ పిలిచి అట్టాకులు పెట్టి పిల్లలందరికీ పెట్టేవాళ్ళు. అలాగే ఎక్కడో ఉన్న రిలేటివ్స్‌కి కూడా పంపించేవారు. సో, చూస్తున్నారు కదా! ఇలాగా ఒక బౌల్ లాంటిది ఏదైనా మీకు ఎందులో అయితే జున్ను చేసుకుంటున్నారో అందులో తగ్గట్టు మీకు ఆ గిన్నె పట్టేటట్టుగా ఒక గిన్నెను పెట్టుకోవాలి. మేమైతే కుక్కర్‌ని పెట్టుకున్నాము. అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న పాలని మంచిగా మూత పెట్టేసుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా! వీటిని ఇలా కుక్కర్‌లో పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! నాకైతే ఈ డబ్బాకి తగ్గ సైజులో ఈ కుక్కర్‌ని పెట్టుకున్నాము. సో, మూత పెట్టేసుకున్నాము. మీకు ఏదైనా ఒక గిన్నె ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఇలా మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం వాటర్ వేసి పెట్టిన గిన్నె మీద నుంచి మళ్ళీ ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి. సో, దీన్ని ఒక పావుగంట తర్వాత నేను ఓపెన్ చేసి చూసాననమాట. సో, జ్యూసీగా ఉంది ఇంకా. సో, చాకుకైతే అంటుకోలేదు కానీ కొంచెం జ్యూసీగా అనిపించింది. ఇంకా గట్టిగా అవ్వాలనమాట. సో, దీన్ని మళ్ళీ నేను ఒక పావుగంట పెట్టాను. అంటే టోటల్‌గా హాఫ్ అన్ అవర్ తర్వాత జున్ను అయితే రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా! ఎంత గట్టిగా అసలు. సో, మనం వేసుకున్న మిరియాలు, సొంఠి అంతా పైకి వచ్చేసి గట్టిగా జున్ను రెడీ అయిపోయింది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందనమాట నిజంగా. సో, జున్నుని ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్‌లో చెప్పండి. సో, చూసారు కదా! ప్రాసెస్ ఇదండి జున్ను చేసుకునే విధానం. మీకెప్పుడైనా మురిపాలు, జున్ను పాలు ఉంటే కనుక మిస్ చేసుకోకుండా ఇలా జున్ను చేసుకొని తినండి. అండ్ నాకు గూడా ఈ జున్ను చేయడం రాదు. మా అత్తయ్య చేశారు. అండ్ నేను నేర్చుకుంటూ మీకు గూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. సో, వెరీ నైస్ అనమాట. నాకైతే నిజంగా వెంటనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించింది జున్ను చూడగానే. సో, ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతగా నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ రీసెంట్గానే ఒక వీడియో పోస్ట్ చేస్తే 1 మిలియన్కి దగ్గరలో ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. Thank you so much for this watch.